నాన్ సెన్స్. ఏమి ఎవిడెన్స్ ఉంది మీ దగ్గర? మీ పర్సనల్ ల్యాప్టాప్ కంప్యూటర్. ఇది నాదేనని ఎవరు చెప్పారు? మీ భార్యే దీన్ని తీసుకొచ్చి ఇచ్చారు. ఎంత పని చేసావమ్మా? నీకేమన్నా పిచ్చి పట్టిందా? కట్టుకున్న పెళ్ళ ఎక్కడైనా మొగుడిలా పోలీసులకు. ఈ రోజు ఐబొమ్మని పట్టుకున్నామని ఆనందపడుతున్నారు కానీ అక్రమంగా ఆస్తులు సంపాదించడం ఎందుకు పట్టుకోవట్లేదు? ఎందుకు అన్యాయస్తుని పట్టుకోవట్లేదు? ఈ రోజు వాడేదో సినిమా ఇండస్ట్రీకి ఏదో లాస్ట్ చేస్తున్నారని చెప్పేసి వాడిని పట్టుకున్నారు. మరి ప్రజలకు నష్టం చేసిన వాళ్ళు ఎందుకు పట్టుకోవట్లేదు? రాజకీయ నాయకులు ఎందుకు పట్టుకోవట్లేదు? ఇదే టార్గెట్ గా ఇదే పనిగా ఎందుకు చేయట్లేదు? బ్లాక్ టికెట్లు, తర్వాత తినుబండారాల మీద, వీటి మీద, తర్వాత పార్కింగ్ సంబంధించిన ఫీజుల మీద, వీటి మీద ఏ రోజన్నా మాట్లాడినరా? మొత్తం ఇండస్ట్రీ మొత్తాన్ని గుత్తాధిపత్యం సాధించి ఒక 4 కుటుంబాలే శాసిస్తూ ఉంటే వాళ్ళు తీసినవే సినిమాలుగా చలమని అవుతా ఉంటే కొత్త యువతకు కొత్త క్రియేటివిటీకి ఆస్కారం ఎక్కడా అని చెప్పి ఇప్పుడు పెద్ద ఎత్తున క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. వీటికి మాత్రం ఈ ఇండస్ట్రీ కానీ ఈ ఇండస్ట్రీ పెద్దలు కానీ సమాధానం చెప్పరు. ఇప్పుడు ఐబొమ్మ బప్పం ఆగినా కూడా మూవీ రూల్స్ అంటే ఇంకా చాలా బొచ్చటి సైట్లు ఉన్నాయి. ఆ పైరసీని అడ్డుకట్టే దమ్ము ధైర్యం ఎవరికైనా ఉందేమో చూద్దాం. కానీ తర్వాత అతను చేసింది క్రైమ్ అని చాలా మంది అంటున్నా కూడా మరి సమాజంలో అతనికి ఎందుకని అప్రిషియేషన్స్ వస్తున్నాయి? అబ్బాయి అంత మంచి హ్యాకర్ అని విన్నాను. ఆడు దేశానికి ఉపయోగపడే మనిషిగా తయారైతే బాగుంటది. కనీసం ఇక్కడి నుంచి మారైనా సరే టాలెంట్ ఎవరి సొత్తు కాదండి. అతను ప్రూవ్ చేశాడు. చేసింది చాలా దుర్మార్గమైన పని అయినా సరే అతని టాలెంట్ గురించి వింటుంటే వాడు నిజంగా ఒక దేశానికి పనికొస్తాడు కదా ఈ మనిషి, ఎక్కడన్నా సెక్యూరిటీ సిస్టమ్ లో వాడు యూజ్ చేసుకోవచ్చు కదా ఇతన్ని అని అనిపించింది నాకు. కోట్లు ఖర్చు పెడితే గాని కనిపెట్టలేనంత కంచెని కట్టుకున్న మీ మేధస్సుని ఈ మార్గానికి ఎందుకు ఎంచుకున్నారు? ఓ పోయిన సినిమాకి ప్రసాద్ ఐమాక్స్ కి పిల్లల్ని తీసుకెళ్తే పాప్కార్న్ కి పెప్సిల్కి 10,000 అవుతుందని భయపడి యూ బొమ్మలోనే ఆ బొమ్మను మీరు మీ పిల్లలకు చూపించారు. ఆ రోజు మీరు పడిన ఆనందాన్ని అందరి అరుగు దగ్గరికి అందించాలని ఈ మార్గాన్ని ఎంచుకున్నారు. అతని టాలెంట్ ని అరెస్ట్ చేసి జైల్లో కూర్చోబెడితే ఏమొస్తుంది? మహా అయితే ఐబొమ్మ వెబ్సైట్ బ్లాక్ చేస్తారు. కానీ అతనికున్న టాలెంట్ని 10 మందికి ఉపయోగపడేలాగా యూజ్ చేసుకుంటే మన దేశం చాలా వరకు బాగుపడుతుంది. నా చిన్నప్పటి నుంచి వింటున్నాను ఇండియా ఈజ్ స్టిల్ డెవలపింగ్ కంట్రీ అని. ఇలాంటి టాలెంటెడ్ పీపుల్ని అరెస్ట్ చేసి జైల్లో కూర్చోబెడితే ఇంకో 10 సంవత్సరాలు కూడా అదే చెప్పుకుంటూ ఉంటాం. అదేంటంటే నువ్వు మా దేవుడు స్వామి, ఎందు భయ్యా ఇది? నీ చేతికి సంఖ్యలు పడచ్చు, కటకటాలు వెనకుండొచ్చు, కానీ దానికంటే ముందు కొన్ని కోట్ల మంది గుండెల్లో ఉన్నావయ్యా నువ్వు. నా మొహం చూసి రక్షించండి.